కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం ఎండవేళ కొంపగుండం ఆటలు. ఎండాకాలం వస్తుంది కదా, భలే సరిపోయిన కథలే వస్తున్నాయి మనకి. వినండి. పరీక్షలు అవుతున్నంతసేపు ఎప్పుడు సెలవులు ఇస్తారా, ఎప్పుడు ఆడుకుంటామా అని ఎదురు చూస్తాం. కానీ ఈ సెలవులు మామిడి పళ్ళు తినేందుకు తప్ప ఇంకెందుకు పనికి రావట్లేదు. పైగా పొద్దున్నే నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పనిగట్టుకు లేపి మరీ చెప్పి పెడతారు, 4:30 లోపు బయట తిరగద్దని. ఈ తోచకు చచ్చిపోవడం కన్నా ఈ ఎండదెబ్బ కొట్టు చచ్చిపోతేనే హాయిగా ఉండేటట్లుంది. దానికి తోడు నాకు తోకల్లాగా ముగ్గురు, అక్క అని కూడా పిలవడం ఇష్టం లేని చెల్లెళ్ళు. నేను ఏ గదిలోకి వెడితే అక్కడికే వచ్చేస్తారు, ఏదో పెద్ద పనున్నట్లు. అమ్మేమో ఫ్యాషన్గా వివిధ భారతి పెట్టుకొని వింటూ ఏదో శేషప్రశ్నట చదువుకుంటోంది. ఎక్కడి నుంచి సంపాదిస్తుందో, చేతిలో ఎప్పుడూ ఏదో ఒక నవల ఉండాల్సిందే. అమ్మని కదిపే ధైర్యం లేక అన్నిటికీ వీళ్ళు నన్ను తోస్తారు. అమ్మా అమ్మా మరేమో ఆకలేస్తుంది మా అందరికీను. చివరికి నా నోరు పెగిలింది. ఇప్పుడు టైం ఎంతైంది? పుస్తకంలోంచి తలెత్తకుండానే అడిగింది అమ్మ. 2:30 అయిందే. గడియారం వంక చూడకుండానే నేను చెప్పా. పొద్దున్నుంచి ఏమేం తిన్నారో వరుసగా చెప్పండి. నీకు తెలియకుండా ఏం తింటామే? 7ంటికి అన్నం, మళ్ళీ 1 గంటకి అన్నమే, పిచ్చిపప్పు పిచ్చికూర వేసుకొని. ఆ తర్వాత ఏం లేదు. అయ్యో మర్చిపోయా, నిమ్మకాయలంత మామిడి పళ్ళు 2, అంతా టెంకే, అందులో ఏం బాలేవు. దాంతో అమ్మకి కోపం వచ్చేసింది. అసలు మీరు పిల్లలా పిశాచాలా? నేను ఇంకా మిగిలే కదా, నన్ను తినేయండి, మీకు పని అయిపోతుంది. ఏమీ ఆడుకోవడం చేతకాక అస్తమానం ఆకలని నా చుట్టూ తిరగడం. ఇలాగే తిన్నారంటే సెలవులు అయ్యేటప్పటికి కళ్ళు ముక్కులు పూడుకుపోయి పూర్ణ బూరులా అయిపోతారు. నాకే 4:30 దాకా నా జోలికి రాకుండా ఉంటే అప్పుడు ఏదైనా చేసి పెడతా. ఇంకేవిడని విసిగిస్తే 4:30 కూడా ఏం పెట్టదు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు, ఎప్పుడో అంతా పారిపోయారు. సర్లే అమ్మా, అప్పటిదాకా వాళ్ళని నేను చూసుకుంటాలే. పాపం నువ్వు పడుకో, మధ్యాహ్నం పూట కాసేపైనా పడుకోపోతే నీకు తలనొప్పి వస్తుంది కదా. ఇదిగో సుశీల, దుర్గా పెందరాలే అంట్లు తోమి వెళ్ళిపోతానంది. దాని తమ్ముడు పెళ్ళికి వెళ్ళాలట. అది రాగానే గిన్నెలు గ్లాసులు ఎక్కడెక్కడున్నాయో అన్నీ బయట వేయండి. గిన్నెలు అయ్యాక 4 చేతులు నీళ్లు తోడి గోలె నింపమను అని చెప్పి అమ్మ హాయిగా పట్టి మంచం మీదకి చేరి రేడియో తగ్గించి పుస్తకంలో పడిపోయింది. ఎలాగూ 2 నిమిషాల్లో నిద్దట్లోకి వెళ్ళిపోతుంది. రోజు చూస్తూనే ఉంటాగా. తలుపు దగ్గరేసి బయటికి రాగానే దుర్గ రానే వచ్చింది, అమ్మతో పాత పట్టు చీర కట్టుకుని. చిన్నారి కళ్ళు ఇట్టే పసిగడతాయి. ఏం దుర్గా, మా అమ్మ చీర కట్టుకుని మా ఇంటికే వచ్చావే షోక్గా, భయం వేయట్లే? నాకెందుకు భయం, నిన్న సంధికాడ అమ్మే ఇచ్చింది. బయట కొంగంతా తూట్లు పడింది కదా అని కట్టట్లేదు. అందుకని గిన్నెలు ఎడేయండి, ఆలస్యం చేయమాకండి. 4 ఒక్క ట్రిప్పులో 8 చేతులతో అంట్లన్నీ బయటపడేశాం. మా అందరి చేతుల మీద నీళ్లు పోసి దాని పని అది చకచకా చేసుకుంటూ ఒక్కసారి తలెత్తి చూసేటప్పటికి 4 అక్కడే కూర్చొని దానికేసి చూస్తున్నాం. ఓరిదేవుడో, నా వంకట్ట చూస్తున్నారేటి? అమ్మ కనిపెట్టి ఉండమన్నారా ఏంటి? దానికి అసలే ముక్కు మీద కోపం. ఎండ ఎలాగుందో లోనికి వెళ్ళిపోండి. నాకు అప్పుడు వచ్చింది ఐడియా. నిన్నెందుకు కనిపెట్టుండడం, నువ్వేం చిన్నపిల్లవు కాదుగా దెబ్బలు తగుల్చుకునేందుకు. మేమే ఊరికే చూసి నేర్చుకుందామని నువ్వు అంట్లు ఎలా తోముతున్నావో. ఒకవేళ ఎప్పుడన్నా నువ్వు రాలేదనుకో, అంట్లు తోవడం వస్తే మాకే మంచిది కదా. దుర్గ ముఖం ఇంతైపోయింది సంతోషంతో.
అట్ట అన్నారు బాగుండదు. ఆడపిల్ల అన్నాక అన్ని పనులు వచ్చుండాల. చేతిలో ఇద్యుంటే కొట్టదు కదా. మా చిన్నది 3 ఏళ్లలో పనిచేస్తుంది. ఇప్పుడు గిన్నెలన్నిట్లా 2 చెంబులు నీళ్ళోసి సిటికిమంతసేపు అట్ట వదిలేయాల. ఈ మధ్యలో మంచినీళ్ళ గిలాసులు, టిఫిన్ ప్లేట్లు, కొంచెం కుంకుడు పిప్పులెట్టి అట్టట్టని కడిగేయాల. అప్పుడు అంటగిన్నెల్ని కొబ్బరి చెప్పుల బూడిద ఉంటుంది కదా, అది తీసుకుని కొబ్బరి పీచెట్టి గట్టిగా తోమాల. జిడ్డుంటే ఓ పాలు కుంకుడు పిప్పెట్టి రుద్దేస్తే శుభ్రంగా వచ్చేస్తాయి. ఇక ఆ మట్టున కూసింత నీళ్లతో ముందు కడిగి మరిన్ని పోసి మళ్ళీ కడిగేయడమే. చూస్తుండగానే గిన్నెలన్నీ తళతళా తోమేసి గట్టు మీద బోర్లించేసింది. మీరయ్యటిని లోనెట్టకండి, అమ్మగారు లేచినాక నీళ్లు జల్లి తీసుకుంటారు అని అది వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంది. ప్రభు దయ వల్ల నాకు గబుక్కున జ్ఞాపకం వచ్చింది. అమ్మ నిన్ను గోళంలోకి నీళ్లు తోడమంది. వామ్మో, పెళ్ళూరు బస్సు నా కోసం ఆగుద్దేటండి. ముందుగా చెప్తే అమ్మగారు కోంపడతారని చెప్పలా. రేపు పొద్దుటాల ఆడపిల్లారింట్లా ఇందులంట. నా నెల్లుండి తెల్లారి పట్ల కల్లా వచ్చేస్తా. రేపటికి సర్దుకోమని చెప్పండి. లోనకి వెళ్ళిపోండమ్మా, వడకుట్టేది టైంలో అంటూ చీర శుభ్రంగా దులుపుకొని కుర్చీళ్ళు మళ్ళీ పెట్టుకొని దుర్గ వెళ్ళిపోయింది. అంట్లు తోమడం మా నలుగురికి వచ్చేసింది కాబట్టి ఇది ఎన్నాళ్ళు రాకపోయినా ఇబ్బంది లేదు. కానీ చూడు, ఈ పని వాళ్ళకి అస్సలు విశ్వాసాలు ఉండవు. అమ్మ మరి మాకు కూడా పరికి నీళ్ళు కుట్టించకుండా దీనికంత చీర పళంగా ఇచ్చేసింది కదా. నీళ్లు తోడకుండానే వెళ్ళిపోయింది. అయినా అదంటేనే అమ్మకు ప్రేమ. నేనేదైనా అంటే నన్నే కేకలేస్తుంది, నాకు అక్కర్లేని విషయాలు లేవని. ఇప్పుడు ఈ నీళ్ల సంగతి ఏం చెయ్యాలిరా భగవంతుడా. గదిలోకి వెళ్ళి చూస్తే ఇంకా అమ్మ హాయిగా నిద్రపోతూనే ఉంది మహారాణిలా. పోనీ ఓ పనొట్టి చేస్తే ఆ నీళ్లు కాసిని మేమే తోడు పెట్టేశామనుకో, పాపం అమ్మ ఎంతో సంతోషిస్తుంది కదా. సెలవులని చెప్పి తిని తిని బూరెల్లో అయిపోకుండా పనులు నేర్చుకుంటున్నామని. దుర్గ పుణ్యమా అని అంట్లు తోడడం ఎలాగో వచ్చేసింది. ఇంకా నీళ్లు తోడడం ఒకళ్ళు నేర్పేందుకే ఉంటుంది. ఇన్నాళ్ళు మమ్మల్ని బావి దగ్గరికి వెళ్ళనికపోబట్టి కానీ ఆ పని మాకు ఎప్పుడో వచ్చేసి ఉండేది. ఏ పనులు నేర్చుకోకుండా గాడిదల్లా కోమటిది వాళ్ళ ఆడుకుంటూ కూర్చుంటే ఏం ముద్దుగా ఉంటుంది కనుక. నీళ్లు తోడే ఆట ఆడదామే అంటే చిన్నారి వెంటనే ఒప్పుకుంది. అంటే ఇది మంచి ఆటేనన్నమాట. అసలు ఏ విషయం అన్నా దాన్ని ఒప్పించడం కన్నా హిందీ నేర్చుకోవడమే సులువు. ఇందు బుజ్జి మేము ఏం తెలుస్తామోనని మా ముఖాలకేసి చూస్తూ కూర్చున్నారు. చివరికి చిన్నారే చివరి మాట చెప్పింది. ఎలాగూ పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, ఈ సెలవుల్లో కొన్ని పనులైనా నేర్చుకుంటే కొత్త స్కూల్ తెరిచాక టీచర్ గారికి చెప్పొచ్చు. కానీ మనం బావి దగ్గరికి వెళ్ళామని తెలిస్తే అమ్మ చంపేస్తుంది. కాబట్టి నీళ్లు తోడిన కాసేపు వంటిల్లు బయట నుంచి గొళ్ళెం పెట్టేస్తే ఆ పనవగానే తలుపు తీసేయొచ్చు. అమ్మేమో దుర్గే నీళ్లు తోడి వెళ్ళిపోయింది అనుకుంటుంది. పనిలో దిగుదామని నూతి దగ్గరికి వెడితే కాళ్ళు మాడిపోతున్నాయి. అమ్మగారిని చూసిందంటే ఎంచక్క దోశలు పోసుకోవచ్చునని అనుకుంటుంది. కానీ ఇప్పుడు పని అవడం ముఖ్యం కదా. ముందుగా గోళంలో ఉన్న నీళ్లు 10 చెంబులు దిమ్మరిస్తే కాస్త కాలు పెట్టేందుకు వీలైంది. నెత్తి మీద కూడా భలే వేడొచ్చేసింది. అక్కడ ఆరేసిన బట్టల్లోంచి బనీన్లు 2 రుమాళ్ళు తడిపి అందరం తల మీద వేసేసుకున్నాం. కాకపోతే అది ఊరంత బావి, పెద్ద కొబ్బరితాడు. చేద నీళ్లలో పడిపోకుండా గిలక్కర్రకు కట్టేసింది. మా అదృష్టం కొద్దీ తాడు గిలక మీద సరిగ్గానే ఉంది. నలుగురం కలిసి ఒక్కలాగు లాగితే చేద సగం పైగా నీళ్లతో పైదాకా వస్తుంది. కానీ ఆ చేద ఎలా అందుకోవాలో తెలియక ఆలోచనలో పడ్డాం. అందరిలోకి పెద్దదాన్ని నాకే చేద అందకపోతే ఇంక పిల్లలకేమంతుంది. ఈ ఉపాయం చిన్నారే చెప్పాల్సి వచ్చింది. బట్టలు నానబెట్టుకుని ఇనప బకెట్ బోర్లించి దాని మీద నిలబడితే పెద్దవాళ్లంత పొడుగ్గా ఉంటాం కాబట్టి చేదంతుందని.
నీళ్లతో చేదపై దాకా వచ్చాక మళ్ళీ బావిలోకి దిగిపోకుండా తాడది గట్టిగా పట్టుకుంటానంది. నన్నేమో బకెట్ ఎక్కి చేద అందుకోమంది. ఎంతైనా నేనంటే దానికి ప్రేమే కదా. గబుక్కున నేను నీళ్లలో పడిపోకుండా ఉంటాను కానీ నా కాళ్ళని ఇందుని బుజ్జిని పట్టుకోమంది. తీరా మొదలెట్టాక పాపం ఏమనుకుందో, తాడు పట్టుకునే పని ఇందుకు అప్పచెప్పి అది నా నడుము, బుజ్జి నా కాళ్ళు పట్టుకోవడం మొదలెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి అమ్మ లేచి తలుపు బాదకుండానే, ఎవరూ బావిలో పడకుండానే నీళ్లు తోడేయడం పని అయిపోయింది. నిమిషాల్లో గోలెం పొంగిపోయింది. మళ్ళీ ఆ బనీన్లు రుమాళ్ళు జాడించేసి ఆరేసాం. పనిలో పనిగా అందరం తలా 2 బకెట్ల నీళ్ళతో హాయిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాం. నిజానికి నీళ్లు తోడే పని అయ్యాక కాళ్ళు కడుక్కొనక్కర్లేదు కానీ ఇంక సాయంత్రం ఆ పని చేయడం తప్పింది కదా. బట్టలు పూర్తిగా తడిస్తే తడిసాయి కానీ అవి వంటి మీదే ఆరుతుంటే వేడిగాలి కాస్త ఎంత చల్లగాలిగా మారిపోతుందో. అయినా ఎండవేళ ఇలా ఎంచక్క నీళ్ల పని పెట్టుకోవాలి కానీ వేడివేడి పరుపుల మీద దొల్లితే ఏమొస్తుంది? ఏమైతేనే ఇంక రేపటి నుంచి తోచకపోవడం ఉండదు. ఒప్పుకోవాలే కానీ ఇంటి వాళ్ళ గోలెం కూడా మేమే నింపేయచ్చు. నాని, నా చేతులు చూడు ఎంత ఎర్రగా అయ్యాయో. బుజ్జి మహా సంతోషంగా చూపించింది. అందరి చేతులు ఎర్రగా అయ్యాయి కానీ ఒకటే మంట. ఇప్పుడు కొబ్బరి నూనె రాసుకుందామంటే ఆ సీసా అమ్మ తలదిక్కున అల్మర్లో ఉంది. ఎంత నెమ్మదిగా తీసినా అమ్మకి మెలకు రానే వచ్చింది ఆకాశతో చప్పుడుకే. నూనె సీసా దేనికే? ఎవరైనా పడ్డారా? ఎలా పడతారు? నాని పడకుండా చిన్నారి పట్టుకుంది, చిన్నారి పడకుండా నేను దాని కాళ్ళు పట్టుకున్నాను. ఎవ్వరూ పడలే. బుజ్జి చక్కగా వర్ణించి చెప్పింది. ఏ సుశీల, ఏమిటి బుజ్జి చెప్తోంది? ఏం లేదమ్మా, ఇందు జుట్టు పిచ్చుగూళ్ళ ఉందంటావు కదా, పోనీ నూనె రాసి చిక్కు తీద్దామని. నువ్వు ఇంకాసేపు పడుకో, మేము చిక్కులు తీసుకుంటూ ఉంటానులే. ఏం లేకపోవడం ఏమిటి? ఇలా దగ్గర సరా, బట్టలన్నీ తడితడిగా ఉన్నాయేమిటి? ఏం తగిలెట్టారు మీరందరూ? వెంటనే లేచి పెరట్లోకి పరిగెత్తింది. గోలె నిండా నీళ్లు, తడితడిగా బావిపళ్ళెం, బోర్లా ఉన్న బట్టల బకెట్టు, మా అందరూ అరచేతులు. మొత్తం మేము ఎవ్వరూ నోరెప్పక్కర లేకుండానే కథంతా చెప్పాయి. అసలు నిన్ను 4 తగలనిస్తే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. ఎండవేళ 1 గంట నడుము వలుద్దాం అంటే లేకుండా కొంపగుండం చేసే వెధవాట్లు నువ్వును. తను తగలనిచ్చేందుకు మిగలనిచ్చేందుకు దొరికినప్పుడు కదా. ఎలాగూ మిగతా వాళ్ళని ఎవరిని ఆవిడేమీ చెయ్యదుగా. కక్షంతా నా మీదే కదా. ఇది ఎండవేళ కొంపగుండం ఆట. వేసంకాలంలో ఇలాంటి కొంపగుండం ఆటలు పిల్లలు చాలా ఎక్కువ ఆడతారు. మీకు ఇక్కడ మా అబ్బాయి ఆడిన కొంపగుండం ఆట ఒకటి చెప్తారు. మా పెద్దాడు 3 ఏళ్ళు ఉంటాయి. రిమోట్ కంట్రోల్ కారుతో అప్పుడే కొత్త కొన్నామేమో ఆడుకునేవాడు. చిన్నాడికి ఇంకా ఏడాది లోపే అనుకుంటా. పుట్టుజుతులు కూడా తీయలేదు. మధ్యాహ్నం ఇలాగే నడుము వాల్చాను. వాలిస్తే చక్కగా రిమోట్ కంట్రోల్ కారు తీసుకొని వీడి బుర్ర మీద పెట్టి రిమోట్ కంట్రోల్ ఆన్ చేసాడు. జుత్తు మొత్తం కారు చక్రాలకి ఇష్టం వచ్చినట్టు చిక్కుకుపోయింది. ఇంకా ఏడ్చాడు. ఎలా తీసేమో అది మాకే తెలీదు. పక్కా ఉండి పిలుచుకొని వచ్చి ఆ మధ్యాహ్నం ఇద్దరం జాగ్రత్త పట్టుకొని, ఇంకే తిరుపతి పుట్టు జుత్తులు లేవు, ఏం లేవు, ఇంట్లోనే కత్తిరి పట్టుకొని జాగ్రత్త జుత్తు అంతా కట్ చేసి మెల్లిగా ఎలాగో తీసాం. చాలా జాగ్రత్త ఉండాలి బాబోయ్. నిజంగా ఇల్లేరమ్మ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడడం అది చదువుతూ ఉంటే ఎంత భయం వేసిందో. ఇది ఈసారికి. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.